Hi everyone, నేను మీ డాక్టర్ సాయి చేతన్ ఫ్రమ్ శ్రీసాయి డెంటల్ హాస్పిటల్స్ చైన్ నెంబర్ అంబర్పేట హైదరాబాద్ శంకర్ నగర్. సో టుడేస్ టాపిక్ ఏంటంటే రూట్ కెనాల్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలియదు ఏంటంటే వాట్ ఈజ్ రూట్ కెనాల్ అని. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలియదు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రూట్ కెనాల్ ఏంటి అంటే క్యావిటీ. సో పన్ను పైన ఇది పన్ను పైన ఏదైనా చిన్న బ్లాక్ స్పాట్ ఉన్నదాన్ని క్యావిటీ అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లోనే మీరు క్యావిటీ ఫిల్లింగ్ చేసుకుంటే, క్యావిటీ ఇన్ ద సెన్స్ చిన్న ఫిల్లింగ్, బ్లాక్ స్పాట్ ఏదైతుందో దాన్నే చిన్నగా ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా మందికి తెలియదు అది క్యావిటీ అని. సో అది అలానే ప్రొలాంగ్ చేసి డిలే చేయడం వల్ల ఆ క్యావిటీ డీప్ వెళ్ళి లోపల నర్వ్ పార్ట్, ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది నర్వ్ అంటారు. వన్స్ ఆ క్యావిటీ ఎప్పుడైతే నర్వ్కి టచ్ అవుతుందో, మీరు వాటర్ ఫుడ్ ఏం తీసుకున్నా కానీ డైరెక్ట్ వెళ్ళి ఆ నర్వ్ మీద పడడం వల్ల పెయిన్ ఎలా వస్తుంది అంటే మీరు భరించలేనంత పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ ముందే అవాయిడ్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకొని, క్యావిటీ అనేది చిన్న ఉన్నప్పుడే సింపుల్ ఫిల్లింగ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. వన్స్ క్యావిటీ డీప్ అయి నర్వ్కి టచ్ అయ్యాక పెయిన్ స్టార్ట్ అయినాక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఏదైతే పన్ను మీకు క్యావిటీ నర్వ్కి టచ్ అయ్యి పెయిన్ అయిందో ఆ పన్నుకి మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఏదైతే ఇన్ఫెక్టెడ్ నర్వ్ ఉందో లోపలికి టచ్ అయిన క్యావిటీ, ఆ ఇన్ఫెక్టెడ్ నర్వ్ని లోపల నుంచే తీసేసి, లోపల నుంచి ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసేసి పర్మనెంట్గా సిమెంట్ వేసేసుకొని ప్యాక్ చేస్తారు. సో ఈ హోల్ ప్రాసెస్ని రూట్ కెనాల్ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో పన్ను ఏం తీయడం ఉండదు. అదే పన్నుని రూట్ కెనాల్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ నర్వ్ తీసేసి పర్మనెంట్గా సిమెంట్తోని ప్యాక్ చేసేసి నొప్పి రాకుండా వేసేస్తారు. ఆ హోల్ ప్రాసెస్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ రూట్ కెనాల్ ప్రాసెస్కి మీకు 1 or 2 times రావాల్సి వస్తుంది హాస్పిటల్స్కి. అండ్ రూట్ కెనాల్స్ కూడా హైలీ స్కిల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నౌవేడేస్, రోటరీ కానీ ఎపెక్స్ లొకేటర్స్ కానీ. సో రీసెంట్ అడ్వాన్స్మెంట్ వాడి ఎవరైతే మనం ప్రాపర్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారో ఎండోడాంటిస్ట్ వాళ్ళతో చేయించుకుంటే రిజల్ట్స్ విల్ బి బెటర్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయ్యాక ఒక 3 days గ్యాప్ ఇచ్చేసి కంప్లీట్గా పెయిన్ తగ్గాక ఆ పన్ను మీదనే మెజర్మెంట్ తీసేసుకొని ఒక ఫిక్స్ క్యాప్ వేసుకుంటే దాని లాంగిటివిటీ, మీ పన్ను లైఫ్ అనేది పెరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు ఆ పన్ను ఒక 10 years 15 years వాడితే ఆ క్యాప్ కూడా అలానే ఉండి ఈ 15 years వరకు కూడా మీకు తినడానికి కానీ నమ్మడానికి కానీ ఎయిడింగ్ సపోర్ట్గా ఉంటుంది ఆ క్యాప్. సో ఈ హోల్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు క్యావిటీస్ని ముందే డిటెక్ట్ చేసి సింపుల్గా ఫిల్లింగ్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిటెక్ట్ చేయలేదు పెయిన్ వచ్చింది అంటే మాత్రం ప్రాపర్గా ఏదైతే పన్ను ఉందో పాట్ అవుట్ చేసి ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి అదే పన్నుని ఫిక్స్ క్యాప్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు రూట్ కెనాల్ ఇఫ్ ఇన్ కేస్ చేయలేదు, ఇన్ఫెక్షన్ డీప్ స్ప్రెడ్ అయ్యి స్వెల్లింగ్ వచ్చింది అంటే సమ్ టైమ్స్ ఆ పన్ను రూట్ కెనాల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్లో ఆ పన్ను తీయడం ఒకటే మార్గం అవుతుంది. సో ఈ డెంటిస్ట్రీలో ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద బెస్ట్. వెన్ ఎవర్ యూ డిటెక్ట్ ద ఎర్లీ, ద ప్రైస్ విల్ బి ద లెస్. ఓకే, మీకు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా, పన్ను వంకరగా ఉండడము లేదా క్యావిటీ రావడము, పెయిన్ రావడము, క్లీనింగ్ కానీ లేదా టీత్ వైట్నింగ్ కానీ పాలిషింగ్ కానీ లేదా ఇంప్లాంట్ కానీ గమ్స్ కానీ లేదా క్యాప్స్ కానీ బ్రిడ్జెస్ కానీ, ఇలాంటి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ యూ కెన్ కన్సల్ట్ అవర్ హాస్పిటల్ శ్రీసాయి డెంటల్ హాస్పిటల్స్, చైన్ నెంబర్ అంబర్పేట హైదరాబాద్, డాక్టర్ సాయి చేతన్. అవర్ క్లినిక్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ ద మార్నింగ్ 10 to 2, ఈవినింగ్ 5 to 10, Sundays also open. Yeah, thank you very much.